మా భువనేశ్వరి మరియు తల్లిదండ్రుల్ని ఇందాక తల్లిగారు రాలేదన్నందుకు నేను చాలా బాధపడ్డాను. మొత్తానికి పిలిపించేసినట్టుంది. భువనేశ్వరి తలుచుకుంటే ఏదైనా చేయగలదని నమ్మకం నాకు. రండి, వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఈవిడ కూడా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కోర్టులో మన పక్కనే ఉన్నటువంటి కూర్చోండి మొవ్వలో, ఇక్కడే మన ఎదురుగున్నటువంటి రోడ్డు పక్కన కూర్చోండి. మన రోడ్డు పక్కనే కనిపిస్తూ ఉంటుంది మొవ్వలో కోర్టు. ఆ కోర్టులో తను పోస్ట్ అపాయింట్ కావడం జరిగింది. బొకేలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాను. ఓకే, కూర్చోండి. ఇప్పుడు సాధించిన వాళ్ళిద్దరూ డిగ్రీ అయిన తర్వాత రాస్తే ఈవిడ డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతూనే రాసింది, అంతేనా? డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉండగానే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ యాక్చువల్గా దీనికి రాయడం జరిగింది. మేమైతే అంత త్వరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఏది జరిగినా ఏదో ఒక సామర్థ్యం లేకుండా జరగదు, ఊరికే లక్గా ఏది వచ్చేవు. యాక్చువల్గా నాకు గుర్తు, ఏదో క్విజ్ పోటీలు తీసుకెళ్ళాను. అక్కడెక్కడో విజయవాడ వెళ్తే అక్కడ పెద్ద ఆయన క్విజ్ పెడుతుంటే భువనేశ్వరి చాలా చాకచక్యంగా ఆన్సర్లు చెప్పింది. ఆ రోజున ఏదో అలాంటి సామర్థ్యం ఉపయోగపడింది చెప్పేసి అనుకుంటున్నాను. కోడూరు గ్రామం వాస్తవానికి. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళ నాన్నగారు నాకు బాగా గుర్తు, ఫస్ట్ వచ్చినప్పుడే అడిగింది ఏంటంటే, సార్ మా అమ్మాయికి మీరు ఏదో ఒకటి చిన్న జాబ్ కొట్టించండి సార్ అని. మధ్యలో కూడా ఒకసారి వచ్చినప్పుడు అక్కడ కూర్చుని మాట్లాడాం, ఆ మైక్ పెట్టే చోట మెస్ దగ్గర మాట్లాడినప్పుడు మళ్ళీ అదే మాట ఆయన, సార్ నేను ఎక్కువ కోరుకోను సార్, మా అమ్మాయికి ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ అయినా చెప్పేలాగా చేయండి సార్ అని చెప్పేసి. మొత్తానికి ఆయన చిన్న కోరినందుకు అది వెంటనే ఫలించింది. అయితే మేము అందరం కూడా అనుకుంటుంది ఏంటంటే, తన సామర్థ్యానికి ఎగ్జామ్ రాసినప్పటికి ఎంతమ్మా నీకు ఏజ్ అప్పుడు? 19 ఇయర్స్. 19 ఇయర్స్కే ఈ జాబు లక్షల మంది రాశారు, ఊరికే రాలేదు, అది చాలా లక్షల మంది రాసినటువంటి పోస్ట్ అనమాట. ఆ జాబ్ వచ్చింది అంటే ఇక్కడ నుండి కనుక కొద్దిగా కష్టపడి వర్క్ చేస్తే మంచి జాబ్ వస్తుందని జడ్జి గారు కూడా అన్నారంట మొన్న. అలాంటి వాళ్ళ నాన్నగారి కోరిక చిన్న జాబుతో అనేది ప్రారంభ దశలో అయినప్పటికీ మా అందరి కోరిక పెద్ద జాబుతో నువ్వు జీవించాలని చెప్పేసి. ఓకే, కూర్చో, గాడ్ బ్లెస్ యూ. మేడంని సన్మాన కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వాళ్ళలో అది చిన్న వయసులో జాబ్ కొట్టిన ఘనత ఈవిడిది. ఓ చిన్న పిల్ల మనస్తత్వం. నేను ఎప్పుడు అనుకుంటుండేవాడిని, ఈ భువనేశ్వరి ఎప్పుడు పెద్దదవుద్దో, ఎప్పుడు పెద్దగా మాట్లాడద్దు అని. ఎందుకంటే ఓ ప్రైమరీ స్కూల్ పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటుంది. మీరే మాటల్లో విందురు కానీ. సరే, భువనేశ్వరి లేచి మాట్లాడమ్మా. నీ చరిత్ర చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడ చదువుకున్నావు ఏంటో కొంతవరకు కవర్ చేసుకునే ముందు.
అందరికీ నమస్కారం. నా పేరు కేసన్ భువనేశ్వరి. మా నాన్నగారి పేరు కేసన్ రాజా మస్తాన్. మా అమ్మ పేరు సరోజిని. నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, మా ఇంటి దగ్గరే. మా అన్నయ్య మా అక్క వాళ్ళతో కలిసి అలా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోయాను. తర్వాత మా గవర్నమెంట్ స్కూల్ సారు నాగేశ్వరరావు మాస్టర్ గారు చాలా బాగా మోటివేట్ చేసేవాళ్ళు. అప్పటి నుంచే చాలా బాగా చదివించేవాళ్ళు. మేమన్నా మా అక్క వాళ్ళన్నా సార్ చాలా ఇంట్రెస్ట్గా చదివించేవాళ్ళు. మేమందరం బాగా చదువుకున్నాము. తర్వాత నన్ను మా నాన్నగారు బాలభవన్ విద్యాలయంలో జాయిన్ చేశారు. ప్రైవేట్ స్కూల్ అది, మురళీ మాస్టర్ గారు. అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. అంటే మా స్కూల్ కూడా భక్తి పూజలు ఇవన్నీ నేను అక్కడ బాగా నేర్చుకున్నాను. 10th క్లాస్ అక్కడే చదువుకుని 10/10 తెచ్చుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసరికి రేపల్లె శ్రీ చైతన్యలో జాయిన్ అయ్యాను. మా ప్రిన్సిపల్ సార్ కూడా నన్ను చాలా కేరింగ్గా చూసుకునేవాళ్ళు. అలాగే చదువు విషయాలు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇంటర్మీడియట్లో 10/10 తెచ్చుకున్నాను. అలాగే ప్రిన్సిపల్ సార్ పేరు రజనీబాబు గారు. జేఈ మెయిన్స్లో నేను 89% ర్యాంక్ తెచ్చుకున్నాను. నాకు గుజరాత్లో సీట్ కూడా వచ్చింది. కానీ నేను గవర్నమెంట్ జాబ్ కోసము దాన్ని వదిలేసాను. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అంటే నేను ఇష్టం. ఎందుకంటే చాలా సెక్యూర్డ్గా ఉంటుంది ఆడపిల్లలకి. మరీ ముఖ్యంగా ప్రైవేట్ జాబ్లోకి వెళ్తే ఏమైద్దో తెలీదు. వర్క్ ప్రెజర్స్, ఎన్నింటికి రావాలో, ఇంటికి ఏం చెయ్యాలో, ఇవన్నీ వద్దనుకుని నేను గవర్నమెంట్ జాబ్లోకి వచ్చాను. ఇంకా గవర్నమెంట్ జాబ్ అని థాట్ వచ్చిన తర్వాత ఎక్కడ జాయిన్ అవ్వాలి. మా ఏరియాలో ఉన్న కోచింగ్ సెంటరు ఫేమస్ అంటే ప్రగతినే, డిఎస్సి. ఇంకా అదే కనిపించింది. ఇంకా విజయవాడ ఇవన్నీ అనుకున్నా కానీ వద్దులే, అంత సెక్యూర్డ్గా ఉండదు, ప్రగతిలో అయితే అంత సెక్యూర్డ్గా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఎగ్జామ్ రాశాను. సూపర్ 60 సీట్ వచ్చిందని తెలవంగానే నేనైతే ఐఏఎస్లో ర్యాంక్ కొట్టినట్టు ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరికీ అంటే ఒక అన్నయ్య చెప్పాడు అన్నమాట, గవర్నమెంట్ జాబ్ బెటరు, ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళొద్దని. ఫస్ట్ అన్నయ్య నాకు ప్రగతిలో సీట్ వచ్చిందని చెప్పాను. ప్రణీత్ అన్నయ్య పేరు. ఇంకా అన్నయ్య కూడా కంగ్రాచులేషన్స్ అనేసరికి ఆ కంగ్రాచులేషన్స్ అనే వాడికే నాకు ఐఏఎస్ కొట్టినట్టు ఫీల్ అయ్యాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు. ఇంకా ఆగస్ట్ 15 రోజు ప్రగతికి వచ్చాను. వెళ్ళిపోయేటప్పుడు ఆ గోడ దగ్గర మా నాన్న అన్నాను, ఈ క్యాంపస్ నాకు ఒక జాబ్ ఇచ్చిద్ది అనిపిస్తున్నానా అని చెప్పి నేను ఊరికినే ఒక మాట అన్నాను. కానీ అది రోజు నిజంగానే నిజమయ్యింది. ఇక్కడ చాలా బాగా ఫస్ట్లో నేను అంత చదివేదాన్ని కాదు ఇక్కడ. ఎందుకంటే హాస్టల్, ఫస్ట్ టైము, బెంగ, ఏడుపు ఇదంతా ఉండేది. మాకు ఎలాగో 1 ఇయర్ కరోనాలోనే పోయింది. నెక్స్ట్ నేను ఇక్కడ ఉన్న పేరెంట్స్కి చెప్తాను. ఫస్ట్ నాకు చదవాలనే థాట్, ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే మా నాన్న నాకు కష్టం అంటే ఏంటో తెలిసేలా చేశాడు. అంటే అప్పుడప్పుడు నేనేం పని చేయను, కానీ అప్పుడప్పుడు పొలం తీసుకెళ్ళేవాడు. ఆ మట్టి తీసి గట్ల మీద వేయడం ఏదో ఒకటి చేపించేవాడు. రోడ్ మీద వెళ్ళే జనాలు ఆడపిల్లతో చేపిస్తున్నావేంటి అని చెప్పి అడిగితే, ఆడపిల్ల అయితే ఏంటి, కష్టం విలువ తెలియాలి, అప్పుడే వాళ్ళకి సాధించాలని ఉంటుంది అని చెప్పి అనేవాడు. నేను కష్టపడలేను అనమాట. ఫస్ట్ అది భయం వేసేది నాకు. సాధించాలనే తప్పంతో చదవలేదు నేను. ఫస్ట్ భయంతో చదివా. అమ్మో జాబ్ రాకపోతే పని చెయ్యాలేమో, అందరికీ చేసి పెట్టాలేమో అన్న భయంతో చదువుకున్నా. కానీ సాధించాలి, అవి చేయాలి, ఇవి చేయాలని అయితే నేను ఎప్పుడు చదవలేదు. భయం ఉండేది, అందరికీ పని చెయ్యాలా, నేనెందుకు చెయ్యాలి అన్నట్టు భయంతో చదివా నేను ఇక్కడ. ఇంటికి వెళ్ళినప్పుడల్లా చదివినా చదవకపోయినా ఫస్ట్ మా నాన్నతో పుస్తకాలు కొనిపించేదాన్ని నేను బాగా. నాన్న నాకు ఆ పుస్తకం కొనిపెట్టినానా, ఈ పుస్తకం కొనిపెట్టినానా అని. రేపల్లి వెళ్ళినప్పుడల్లా ఏదో పుస్తకం కొనిపెట్టి అది ఇక్కడికి తెచ్చుకొని ఇంకా దాన్ని పట్టుకుని చదివినా చదవకపోయినా క్యాంపస్ అంతా చదివేదాన్ని. కానీ ఆ బుక్ మాత్రం నా చేతిలోనే ఉండేది.
ఉండేది అసలు. ఇక్కడ ఉన్న చెల్లెలందరికీ మ్యాక్సిమం తెలుసు. ఆ బుక్ మాత్రం అలా చేతిలోనే పట్టుకుని తిరుగుతా ఎప్పుడు చదువుకుంటూనే ఉండేదాన్ని. భయంతో చదివాను నేను ఇక్కడ బాగా. తర్వాత ఇక్కడ నేను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను. కానీ ఉమా మేడము సారు చాలా బాగా చూసుకున్నారు అప్పుడు నన్ను. నేనున్నాను, నువ్వేం బాధపడకు అని చెప్పి. నేనేం చెప్తానంటే అందరికీ గురువు అనేవాళ్ళు ఇంపార్టెంట్ అనమాట మన జీవితంలో. గురువు ఇంపార్టెంట్. అమ్మ నాన్న మన గురువు మనల్ని ఎంకరేజ్ చేస్తే మనం ఏదైనా సాధించగలం. మాకన్నా ఎక్కువ పూర్ణ సార్కి ఉండిద్ది అనమాట. మేము ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి. సార్ రోజు యోగాలో అదే చెప్తారు. ఇని అందరికీ బోర్ కొట్టిది కానీ రోజు ఇదే చెప్తారని చెప్పి ఆ మాటలు మిస్ అయిన తర్వాత మనకి ఎవరు చెప్పట్లేదే అని చెప్పి బాధ కలిగిద్ది. నేను 10th క్లాస్లో స్కూల్లో ఉన్నప్పుడు కూడా మాకు వారం వారం మురళీ మాస్టరు ఇలా స్పీచ్ చెప్తూ ఉండేవాళ్ళు. అరే ఏంట్రా బాబు ఈయన ఎలా చెప్తున్నాడు అని చెప్పి అనుకునేదాన్ని. కానీ ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నాకు అసలు దొరకలేదు. ఎవరు చెప్పట్లేదు అనుకున్నా. మళ్ళీ ప్రగతికి వచ్చిన తర్వాత అలా చెప్తుంటే ఏదైనా ఉన్నప్పుడే వాల్యూ తెలియాలి అని చెప్పి అర్థమైంది. నేను ఆ రకంగా బాగా చదువుకున్నాను, ఇలా జాబ్ తెచ్చుకున్నాను. అతి చిన్న వయసులోనే జాబ్ తెచ్చుకున్నాను నేను. అంటే డిగ్రీ అవ్వంగానే నాకు వచ్చేసేసింది. ఖాళీగా అయితే లేను. అదే బాధ్యతలు అంటారు కదా, అవి కూడా నాకు అప్పుడే మొన్నే వచ్చేసినట్టు ఫీల్ అయింది. అంటే నేను ఎవరు చనిపోయినా ఎక్కడికే వెళ్ళాలి తప్పదు అంటే బాధ్యత అనిపించింది. ఏంటి అప్పుడే బాధ్యతలు వచ్చేసినాయి, అప్పుడే జాబ్ తెచ్చేసుకున్నాను నేను అనిపించింది నాకు. అసలు చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు పూర్ణ సార్కి. మా నాన్న అయితే నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఎప్పుడు నేను ఫీల్ అయినా సరే మా నాన్న అయితే ఒకటే చెప్తారు, ఎప్పుడు చదువు 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 అని చెప్తే నన్ను ఎప్పుడు హింసించరు అనమాట. నీకు చదవాలనిపించినప్పుడే చదువు, 5 నిమిషాలే చదువు, నీకు తలనొప్పి వచ్చినప్పుడు అసలు చదవకు, కానీ చదివినంతసేపు దృష్టి పెట్టి చదువు అని చెప్తారు. నేను చదివిన కాసేపు అయినా సరే చాలా ఇంట్రెస్ట్గా దానిలో లీనమై చదివేదాన్ని. ఆ రాజు ఉంటే ఆ రాజు నేనే అనుకునేదాన్ని, ఆ రాణి ఆ రాణి నేనే అనుకునేదాన్ని. అన్నీ నేనే అనుకుని చదివాను. హిస్టరీ అంతా చదివాను. నిజంగా చెప్తున్నాను, నాకు హిస్టరీ బట్టి నేను ఇంకా ఈ జాబ్ కొట్టాను. ఆ పుస్తకం మాత్రం అలాగే ఉండిపోయింది. నేను ఎక్కువ అది పట్టుకుని ఈ క్యాంపస్ అంతా తిరిగేదాన్ని. అసలు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుని, సార్ ఏమనేవాళ్ళు కాదు, ఈ క్యాంపస్ అంతా మాదే అన్నట్టుగా రోడ్డు మీద కూర్చుని. నేనైతే అసలు అటువైపు ఒక షెడ్ ఉంటుంది, ఆ షెడ్లోకి వెళ్ళిపోయేదాన్ని. నేను ఒక్కదాన్ని, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఒక్కదాన్ని కూర్చుని ఎప్పుడు చదువుతూ ఉండేదాన్ని. ఫ్రెండ్స్ అంటూ కొంతకాలం ఇంపార్టెన్స్ ఇచ్చాను ఫ్రెండ్షిప్కి. తర్వాత అది కూడా తీసేసి ఎక్కువ చదువులోనే లీనమైపోయాను. ఎందుకంటే ఫ్రెండ్స్ కన్నా మనకి ఫ్యామిలీనే ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు. ఇప్పుడు చక్కగా ఫ్రెండ్షిప్ చేయొచ్చు, ఎవరు ఆపరు. మన ఫ్రెండ్స్ మనకే ఉంటారు, ఎక్కడ ఉండరు. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వకండి, ఎక్కువ బాగా చదువుకోండి, బాధ్యతతో చదవండి, భయంతో చదవండి బాగా. చాలా థ్యాంక్ యూ. ఓకేనమ్మా, నీకు నిజంగానే ఖాళీ దొరకకుండా ఉద్యోగం వచ్చేసింది. పెద్దగా వాల్యూ అనిపించదు, కానీ వాల్యూ ముందుగానే తెలుసుకున్నావు కాబట్టి అది చేయగలిగావు అనుకుంటున్నాను. సో చూశారు కదా, ఇవాళ ఇది యాక్చువల్గా నా ఆశయం, డిగ్రీ కంప్లీట్ అయ్యేటప్పటికి జాబ్ కొట్టాలి అని. డిగ్రీ కంప్లీట్ అవ్వడానికి 3 ఏళ్ళు పడితే ఒక 6 నెలలు ముందే తన ఎగ్జామ్ రాసింది. అంటే అప్పుడు 2.5 ఏళ్ళే. అందులో ఒక 1 ఇయర్ కోవిడ్లో మిస్ అయిపోయింది. అంటే 1.5 ఇయర్ కూడా మాకు సరిగా దొరకలేదు. కానీ సక్సెస్. ఏమేమి సబ్జెక్టులు ఇక్కడ నేర్చుకున్నావో చెప్పు. నేను ఇక్కడ అర్థమెటిక్ నేర్చుకున్నాను, రీజనింగ్ నేర్చుకున్నాను. మాకు ఫస్ట్లో జరిగినప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ చెప్పారు. నేను ఇది ఎందుకు చెప్తానంటే నేను అవి అంత బాగా ఇంట్రెస్ట్గా వినలేదు. ఎందుకంటే ఫస్ట్లోనేగా మళ్ళీ తర్వాత చెప్తారులే, తర్వాత ఎన్నో అన్నట్టు కొంచెం నెగ్లెక్ట్ చేశాను. అలా మీరు ఎవరు చేయకండి. వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినండి లెసన్ వినేటప్పుడు. తర్వాత హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, జాగ్రఫీ ఇవి వచ్చేసరికి అసలు అప్పటికే నేనేంటంటే కొంచెం చదివి ఉన్నా,
అంటే బుక్స్ కొనిపించుకుని చదువుకోవడం వల్ల క్లాస్ కన్నా అందరికీ తెలుసు క్లాస్లో ఎక్కువ నా డౌట్లే ఉండేవి. అసలు సార్ అదెందుకు సార్ ఇదెందుకు సార్ అని చెప్పి క్లాస్లోనే అడిగేసేసేదాన్ని సార్ని. జాగ్రఫీ సారు, ఎకనామిక్స్ సారు, హిస్టరీ సారు 2 రోజులు లేట్ అయిందంటే క్లాస్లో అది నా మూలంగానే అసలు డౌట్లు బాగా అడిగేదాన్ని. ఇక్కడ అంత బాగా నేర్చుకున్నాను నేను. నాకు ఇప్పుడు అన్ని సబ్జెక్టుల కన్నా ఎకనామిక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ నేర్పించిందే దాన్ని బట్టి ఇంకా ఎకనామిక్స్ వస్తే మనం ఎక్కడన్నా బతకగలం అన్న రేంజ్లో ఉన్నాను నేను. అసలు ఇక్కడ అంత బాగా నేర్పిస్తారు సబ్జెక్టు. అంటే నాకు వచ్చిందని చెప్పట్లేదు, ఇక్కడ సబ్జెక్ట్ అనేది అంత బాగా నేర్పిస్తారు. బేసిక్స్ అయితే ఇక్కడ ఉన్నంతగా అసలు ఎక్కడ ఉండవు అన్నమాట. బేసిక్స్ మాత్రం ప్రగతి నెంబర్ 1 అని చెప్తాను నేను అసలు. ఓకే, నీకు పోస్టులు ఎప్పుడు పడింది? అక్టోబర్లో పడింది సార్. అంటే నువ్వు అప్పుడు ఏం చదువుతున్నావు? నేను అప్పుడు డిగ్రీ 3rd ఇయర్ చదువుతున్నాను సార్. అక్టోబర్ డిగ్రీ 3rd ఇయర్. ఓకే, ఎప్పుడు పోస్టింగ్ ఎప్పుడు వచ్చేసింది? నేను ఈ ఎగ్జామ్ వచ్చేసరికి డిసెంబర్ 26th రాశాను. తర్వాత ఫస్ట్ కాల్ లిస్ట్, సెకండ్ కాల్ లిస్ట్. అసలు నేను ఇది వచ్చిద్దని అసలు అనుకోలేదు. సార్ అంటారు ఈ ఎగ్జామ్స్ రాసి వదిలేయాలి, అవే వస్తాయిలే అని చెప్పి అంటారు. అలాగే నేను ఈ ఎగ్జామ్ రాసి వదిలేశాను. దీని గురించి అసలు నేను రాశానన్న విషయం కూడా గుర్తులేదు అన్న రేంజ్లోకి వెళ్ళిపోయాను నేను ఈ ఎగ్జాము. తర్వాత డిసెంబర్ 5th టీచర్స్ డే రోజున కాల్ వచ్చింది, మీరు ఇలా రాశారు కదా, మీరు సెలెక్ట్ అయ్యారు, డిస్ట్రిక్ట్ కోర్టుకి వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని చెప్పి ఇంకా వెళ్ళాను. సెప్టెంబర్ 6th సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. యాక్చువల్గా సెప్టెంబర్ 7th నా బర్త్డే. సెప్టెంబర్ 6th కల్లా నాకు జాబ్ వచ్చింది. 19 ఇయర్స్కే నేను జాబ్ తెచ్చుకున్నాను. తర్వాత వెళ్ళి జాయిన్ అయ్యాను. ఓకే, గుడ్, సంతోషమ్మా. మరి ఈ టైంలో ఇందాక చెప్పాను, అక్క గురించి మాట్లాడుతున్నప్పుడు విన్నావు నువ్వు, ఒక ప్లస్ ఒక మైనస్. చిన్న స్థాయిలో మిగిలిపోవటం మైనస్, కానీ చంద్రకాడ ధైర్యంగా సెటిల్ అవ్వటం ప్లస్. దీన్ని నువ్వు ప్లస్గా ఉపయోగించుకొని ఎక్కడ ఆ జాబుకు న్యాయం చేస్తూ నిరంతరం పోరాటం చేయాలి. మీ నాన్నగారికి మాట ఇచ్చాను, నువ్వు ఇక్కడ వచ్చి ఉండి చదువుకుంటానన్నా, లేదంటే నువ్వు దగ్గరలో ఉన్నావు కాబట్టి మవ్వ కాబట్టి ఇప్పుడు యోగితాక అక్కడి నుంచి రావడానికి కుదరదు, లేదు మౌనికాక అసలు టైం ఇవ్వరాళ్ళు, నీకు టైం టు టైం కాబట్టి నా బాధ్యతగా నీకు ఏదైనా టెస్టులు కావాలన్నా, మెటీరియల్ కావాలన్నా, ఏది కావాలన్నా ప్రగతి ఈజ్ విత్ యూ. అది నువ్వు వినియోగించుకోవడం అనేది నీ ఓపిక. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు వచ్చినా, ఏది కావాలో నీకు కంప్లీట్ సహకారంగా ఉంటాం. మరి నువ్వన్నట్టు ఇంత చిన్న వయసులో జాబ్ కొట్టడం అనేదాన్ని అదృష్టంగా మార్చుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందని గుర్తు చేస్తూ మీ నాన్నగారితో ఇంకా సరే, ఇందాక చెప్పాను వాళ్ళ నాన్నగారు ఏమీ నన్ను అడిగారనే విషయం. సరే, ఆయనే మాట్లాడతారు. స్టేజ్ ముందున్న నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకి నా నమస్కారాలు. ప్రతి విద్యార్థిని ఇక్కడ ఉద్యోగం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు పార పని చేయటం ముందు కొడతమే తెలుసు. అలాంటిది పూర్ణ సార్ నా చేతికి మైక్ ఇచ్చారు. పూర్ణ సార్కి, మేడంకి నా పాదాభివందనాలు చేసుకుంటున్నాను. పూర్ణ సారు ఏం చెప్పినా అది చేస్తారు, కాకపోతే మనం ఓపికగా ఉండాలి. పిల్లలు పద్యానికి ఫోన్ చేసి అలా బాగోలేదు ఇలా బాగోలేదని రోజు ఏదో ఒక టైంలో మనం ఇసుకిస్తూనే ఉంటారు, కానీ అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం అసలు లేనే లేదు. ఇక్కడ చెబుతారు, ఇసుకిస్తారు, ఇంటికి రావాలని ఎంతసేపటికి చూస్తారు. మనం ఒక్క పిల్లనే ఇంటికాడ భరించలేము 4 రోజులు తీసుకెళ్తే. పెంచలేదా 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అనుకోవచ్చు మీరు, కానీ అది జరగని పని ఈ వయసులో. ఆయన ఎంతమంది పిల్లలకి సెక్యూర్గా ఉంటూ ఈ ప్రెజర్ అంతా ఆయన మీద వేసుకుని ఎంత కష్టపడుతున్నారో నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. మీరేమీ కంగారు పడవసరం లేదు. ఆయన ప్రతి విద్యార్థికి ఆయన చేతుల్లో ఉంటే ఏదో ఒక జాబు కొట్టిస్తారనే నాకు నమ్మకం ఉంది. మరొక్కసారి సార్, మీకు ఎన్నిసార్లు చెప్పినా పాదాభివందనం, నేను రుణం తీర్చుకోలేను. మీరు నేను ఇంటికాడ మీరు ఇక్కడ ఉండి ఎంతో కష్టపడి వీళ్ళని చదివించి ఇలా జాబ్ వస్తుందని ఈ చిన్న వయసులో నేను అనుకోలేదు సార్. ఇది మీ కృషేనని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, తీసుకో, మైక్ తీసుకో. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను అనుకోవటం మీ అమ్మాయి కృషి కంటే, మా కృషి కంటే బహుశా మీ సంకల్పం, మీ కోరిక, మీ నమ్మకం ముఖ్యంగా అన్నిటికంటే. అది అందరికీ వల్లేది కాదు, అది మీకు
ఇవాళ ఫలితాన్ని ఇచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. మీరు అన్నట్టు ప్రగతి ఎప్పుడు కూడా మీకు కోఆపరేట్ చేయడానికి రెడీగానే ఉంటుందని చెప్పేసి గుర్తు చేస్తూ, భువనేశ్వరి వాళ్ళ అమ్మగారు మరి 2-3 ఏళ్ల పాటు ఇలా నెల నెల వస్తూ ఇక్కడ మాతో అనుబంధం మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నేను అడిగినా నాకు కూర్చుని మాట్లాడండి, పర్వాలేదు. కూర్చుని మాట్లాడండి, నేను అడుగుతాను చెప్పండి. మీరు మిమ్మల్ని మీ ఇంటి పక్కల వాళ్ళు ఎవరైనా అడిగారండి మీ అమ్మాయికి జాబ్ వచ్చినప్పుడు? అడిగారండి. ఎవరు అడిగారో చెప్పండి. మా బంధువులందరూ ఫోన్ చేసి అడిగారండి. ఏమన్నారు అప్పుడు? జాబ్ వచ్చినప్పుడు ఏమన్నా వాళ్ళు అభినందించారా? అభినందించారండి. ఓకే, మీరు ఏం ఫీల్ అవుతున్నారు మీ అమ్మాయి జాబ్ వచ్చినందుకు? ఇక్కడ చదివినందుకు, శుభ్రంగా చదివి జాబ్ తెచ్చుకుందని బాగా సంతోషపడుతున్నాను. ఓకే, మరి ఇప్పుడు ఈ పిల్లలందరికీ ఒక తల్లిగా, అంటే ఒక విజయం సాధించిన బిడ్డ తల్లిగా జాబ్ రావాలని కోరుకుంటున్నారని ఒక మాట చెప్పండి. అందరికీ చదివిన వాళ్ళందరికీ జాబు తప్పకుండా వస్తుంది. మా అమ్మాయి ఎప్పుడు పడితే అప్పుడు లేచి కూర్చుని చదువుకునేది. చదవాలనుకున్నప్పుడు రేత్రైనా సరే కూర్చుని చదువుకునేది. ఎవరిలో డిస్టర్బ్ చేయించే సమయంలో ఏది చదవాలంటే అది వచ్చేవారికి చదివి నిద్రపోద్ది. ఎగ్జామ్ ఉందంటే అది రేత్రి తెల్లవారులైనా అది వచ్చేదాకా శుభ్రంగా చదువుకుంటుంది. అట్లాగే మీరు అందరూ చదువుకుంటే శుభ్రంగా అందరికీ జాబులు వస్తాయి మంచిగా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. మీరు బాగా మాట్లాడారు కదా, మాట్లాడినారు గారు ఇందాక. కూడా ఫోటో మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. మీ ఆశయం, పెద్ద ఆశయం కూడా నెరవేరాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే ఓకే. నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు కొమ్మలే ఇగురు వేసే మావిలే పూత పూసే కోయిలే కూత కూసే
జయ మంగళ భట్రాజు కావ్య, ప్రగతి మహిళా అకాడమీ ఆఫ్ పామర్రు. ఒకటి ఆగిపోవడం, ఇంకొకటి సాగిపోవడం. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి